సో ఇంకా ఫైనల్లీ రెడీ అయిపోయి తేజ బర్త్డే పార్టీ కోసం వెళ్తున్నాం అన్నమాట. యూట్యూబ్ ఛానల్ శుభాషకి ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మీరు తమిళ చూసేసారు కదా. ఎస్, ఈరోజు నేను తేజ బర్త్డే కోసం వెళ్తున్నాను అనమాట. అండ్ డెఫినెట్లీ సో మీరు అందరికీ తెలిసే ఉంటుంది ఏంటంటే బిగ్ బాస్లో నాకు చాలా మంచిగా కనెక్ట్ అయిన ఒక పర్సన్, నా లైఫ్లో కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ అని నేను కన్సిడర్ చేస్తాను. అంటే ఎస్, తేజ కూడా ఒక పర్సన్ అన్నమాట. సో కాబట్టి ఎస్ అఫ్ కోర్స్ ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే అన్నప్పుడు డెఫినెట్లీ బర్త్డేకి ఏదైనా మంచి గిఫ్ట్ అయితే ఇవ్వాలి కదా. ఈవినింగ్ ఎలాగో బర్త్డే పార్టీ ఉంది. సో దానికన్నా ముందు ఇప్పుడు బయటకు వెళ్ళి తేజ కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే నేను కొనబోతున్నాను అనమాట. సో ఆ స్పెషల్ గిఫ్ట్ కూడా ఏంటి, ఏం తీసుకోబోతున్నాను అండ్ ఆ బర్త్డే గిఫ్ట్ అని తీసుకుని తేజ దగ్గరికి వెళ్ళి వాడికి సర్ప్రైజ్ ఇచ్చి వాడు ఎలా సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు అన్నీ నేనంటే మీకు ఈరోజు కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా గిఫ్ట్ కొనడానికి అయితే బయటికి వెళ్ళిపోతాను. చలో లెట్స్ స్టార్ట్. సో షాపింగ్ అయితే చేసుకొని ఇంటికి వచ్చేసాను. కానీ మీకు కూడా నేను ఏ గిఫ్ట్ తీసుకున్నాను అనేసి చూపించట్లేదు, ఎందుకంటే మీకు కూడా కొంచెం సర్ప్రైజ్గా ఉంటే బాగుంటుంది కదా. నేను ఏం తీసుకున్నాను అనేసి అని నేనైతే చూపించలేదు. బట్ చాలా వరకు నేను ఏం షాపింగ్ చేశాను అనేది చూపించాను కాబట్టి మీరు అందరూ గెస్ట్ చేస్తూ ఉండొచ్చు. చలో ఓకే, ఇంకా నాకు కూడా లేట్ అయిపోతుంది ఈవినింగ్ పార్టీ కాబట్టి నేను యశ్వంత్ కూడా వెళ్తున్నాము. సో ఇంకా సింపుల్గా రెడీ అయ్యి స్టార్ట్ అవ్వాలి. అండ్ జస్ట్ పార్టీయే కాబట్టి నేనైతే కొంచెం నార్మల్ ఈ క్రాప్ టాప్ లాంటి ఒక టీషర్ట్స్ అండ్ దాంతోపాటు ఈ జీన్ అయితే వేసుకున్నాను. సో దీనికి జస్ట్ సింపుల్గా ఒక జస్ట్ నార్మల్ కాంపాక్ట్ పౌడర్ అయితే రాసేసుకున్నాను. అఫ్కోర్స్ మనము ఎంత ఫౌండేషన్ వేసుకున్నా కాంపాక్ట్ వేసుకున్నా సో ఫినిషింగ్ అని వచ్చేసరికి ఐ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో కూడా మనకు మంచిగా కాజల్ పెట్టుకుంటే అసలు లుక్ అనేది అదిరిపోతుంది కదా. సో డెఫినెట్లీ నేను బయటకు వెళ్ళేటప్పుడు నాకు ఏది లేకపోయినా సరే బట్ కాజల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ చాలా లాస్ట్ వీడియోలో కూడా చాలా వరకు నన్ను అడిగారు, అక్క మీరు ఎలాంటి కాజల్ యూజ్ చేస్తారు, మీకు చాలా బాగుంది లాంగ్ స్టే లాగా కనిపిస్తుంది అనేసి. అండ్ మా షూటింగ్స్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏంటంటే చాలా వరకు ఎమోషనల్ సీన్స్ అన్ని మనము చేస్తూనే ఉంటాము, సో ఏడుస్తూనే ఉంటాము. సో అవన్నీ ఏడ్చేటప్పుడు కాజల్ అయితే స్ప్రెడ్ అయిపోతే మళ్ళీ టచ్అప్ చేసుకోలేము, ఎందుకంటే ఒక్కసారి అది పోతే మళ్ళీ మనం టచ్అప్ చేసుకోలేము కాబట్టి సో మంచి కాజల్ అయితే వాడాలి కదా. సో రెగ్యులర్గా నేను వచ్చేసి రెనీ మిడ్ నైట్ కోల్ కాజల్. సో ఈ కాజల్ అయితే నేను చాలా చాలా ఎప్పుడో చాలా లాంగ్ టైం నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. దిస్ వాజ్ వెరీ నైస్. ఎక్స్పెషల్లీ ఇది చాలా చాలా లాంగ్ స్టే అనమాట. రెగ్యులర్గా నాకు ఎట్లా ఉంటుందంటే కాజల్ వేసుకుంటే అది చాలా డార్క్గా కనిపించాలి. సో కాబట్టి నాలాగే మీకు ఎవరికి కాజల్ పెట్టుకుంటే డార్క్గా ఉండాలని అనిపిస్తుందో మీకైతే ఇది ఐలీ రికమెండెడ్. సో ఇప్పుడు నేను యాక్చువల్లీ మీకు పెట్టుకొని చూపిస్తాను ఎంత బాగుందో. యాక్చువల్లీ కాజల్ అనేది మనము ఇక్కడ పైన కూడా పెట్టుకోవాలి, అప్పుడే లుక్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది. దీని ఇంటెన్సిటీ మీరే చూస్తున్నారు కదా. ఒక్క స్వైప్తోనే మన ఐస్ని ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ చేస్తుంది. ఈజీగా గ్లైడ్ అయిపోతుంది, వన్ స్వైప్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ బ్లాక్. ఈ కాజల్ అనేది మనకు 24 hours లాంగ్ స్టే ఉంటుంది. స్మూత్ అప్లికేషన్ అండ్ హైలీ పిగ్మెంటెడ్, ఎన్రిచ్ విత్ వైటమిన్ ఈ. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడికైతే నేను కాజల్ని పెట్టుకున్నాను అండ్ ఇక్కడికైతే నేను పెట్టుకోలేదు. సో డిఫరెన్స్ ఎలా ఉంది అనేసి మీరే చూసుకోవచ్చు. లిటరలీ ఎంత బ్రైట్ మేకప్ వేసుకున్నా కూడా కాజల్ అనేది లేకపోతే అసలు లుక్కే రాదు. సో ఒక్కసారి మీరే చూసుకోండి. ఇది
ఐస్ కూడా నాలాగే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గా డే మొత్తం ఉండాలి అంటే మిస్ చేయకుండా రెనీ మిడ్ నైట్ కోల్డ్ కాజల్ అయితే యూస్ చేయండి. గైస్ ట్రస్ట్ మీ, యువర్ హైస్ విల్ థ్యాంక్ యూ లేటర్. ఇందులో మనకు షాప్ వింగ్స్ లైన్ వేసుకోవాలి అంటే మనకు షార్ప్నర్ ని కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ కాజల్ నాకు ఎందుకు ఫేవరెట్ అంటే ఇది వచ్చేసి చాలా లాంగ్ స్టే, వాటర్ ప్రూఫ్ అండ్ స్మచ్ ప్రూఫ్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను మీకు టెస్ట్ చేసి చూపిస్తున్నాను. సో మీరే చూస్తున్నారు కదా చూడడానికి ఎంత ఎక్స్ట్రీమ్ బ్లాక్ గా ఉందా అనేసి. సో ఇప్పుడు నేను దీన్ని అయితే స్మర్చ్ చేస్తున్నాను. అస్సలు స్మర్చ్ కూడా అవ్వదు. ఇది ఎక్స్పెషల్లీ చాలా స్మర్చ్ ప్రూఫ్. అలాగే ఇదే కాజల్ మీద నేను ఇప్పుడు వాటర్ స్ప్రేని అయితే చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా వాటర్కి అయితే అస్సలు స్ప్రెడ్ కూడా అవ్వదు. అండ్ ఇది మనకు లాంగ్ స్టే కూడా ఉంటుంది. సో చూసారు కదా, ఏంటంటే మనకు మేకప్ అనేది లేకపోయినా పర్లేదు కానీ ఒక్క కాజల్ ఉంటే చాలు. సో కాజల్ నుంచి మనకు ఎంటైర్ మేకప్ లుక్ అనేది మనము తెప్పించుకోవచ్చు. సో డెఫినెట్లీ దిస్ ఇస్ మై వన్ ఆఫ్ మోస్ట్ ఫేవరెట్ మేకప్ ప్రోడక్ట్. ఐ మీన్ దిస్ కాజల్ నా చాలా ఫేవరెట్ కాజల్ అనమాట. సో మీరు కూడా అంతే మిస్ చేయకుండా ఈ కాజల్ని అయితే ట్రై చేయండి. యూస్ మై కోడ్ శోభా 10% ఆఫ్ ఆన్ రెన్యూ వెబ్సైట్ అండ్ హ్యాపీ. సో ఇంకా నాకు కూడా లేట్ అవుతుంది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతాం. సో ఇంకా ఫైనల్లీ రెడీ అయిపోయి తేజ బర్త్డే పార్టీ కోసం వెళ్తున్నాం అనమాట. సో నేను యశ్వంత్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. అండ్ అక్కడ మీరు చూస్తే చాలా మందిని అయితే వాడు పిలిచాడు. అంటే ఈ సీజనే కాకుండా చాలా సీజన్ బిగ్ బాస్ వాళ్ళని, దాంతోపాటు వాళ్ళకి తెలిసిన చాలా ఫ్రెండ్స్ అందరినీ పిలిచాడంటే అందరూ వస్తున్నారని చెప్పాడు. ఓకే, సో మేము కూడా స్టార్ట్ అయిపోయాము. అండ్ తేజ కోసం నేనైతే ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే తీసుకున్నాను. ఆ స్పెషల్ గిఫ్ట్ని కూడా నేను ఇవ్వబోతున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వరకు నా లైఫ్లో ఒక అబ్బాయికి నేను గిఫ్ట్ ఇవ్వడం అంటే ఒక ఫ్రెండ్గా యశ్వంత్, దట్స్ ఓకే, అది వేరే. సో ఒక ఫ్రెండ్గా ఇవ్వడం గిఫ్ట్ అంటే దట్ ఈస్ తేజ ఉంది. సో కాబట్టి చూద్దాం ఈ గిఫ్ట్ని కూడా తేజ ఎలా రియాక్ట్ అవుతాడో గిఫ్ట్ చూసి. సో చూద్దాం. అండ్ దానికన్నా ముందు వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలోనే ఒక కేక్ కూడా తీసుకొని వెళ్ళాలి కాబట్టి సో ముందుగా అయితే కేక్ దగ్గరికి వెళ్ళి కేక్ తీసుకొని డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాం బర్త్డే బాయ్ దగ్గరికి. హైదరాబాద్ యాక్చువల్లీ ఎంత మంచిగా డెవలప్ అవుతుంది కదా. ఎస్పెషల్లీ ఈ రోడ్లో వెళ్తూ ఉంటే ఏదో కంట్రీలో వెళ్ళినట్టు ఫీల్ వస్తుంది. సో రోజు మా కొత్తింటి రూట్ ఇదే కదా, మా కొత్తింటి రూట్కి ఇదే రూట్లోనే వెళ్తున్నాను కాబట్టి అబ్బా నాకు రోజు ఈ రోడ్లో వెళ్తుంటే ఐ వాస్ లైక్ అరే ఏదో కంట్రీలో ఉన్నట్టు ఫీల్ వస్తుంది అనమాట. ఇట్ వాస్ వెరీ నైస్. చాలా డెవలప్ అయింది ఇక్కడ అంతా. ఏ రోడ్ పాపది? నానక్రామ్గూడ రోడ్, దట్ నానక్రామ్గూడ సర్కిల్ చాలా బాగుంది. సో ఓకే, చూసారు కదా ఒక మంచి కేక్ అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయాను ఆన్ ద వే. కానీ తేజ ఏంటంటే పాప ఎక్కడున్నావు అనేసి మెసేజ్ చేస్తున్నాడు. ఎందుకంటే నాకు పక్కన లేదు, నేను వస్తానో లేదో డౌట్ అనేసి వాడు సో మెసేజ్ చేశాడు. కానీ నేను మెసేజ్ చేసి రెస్పాండ్ అయితే అవ్వలేదన్నమాట. ఊరికే ఇప్పుడు కాల్ చేసి తేజ సారీ రా నేను రావట్లేదు అని ఒక జలకిద్దాం, చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడు. పాప కాల్ చేస్తే వెహికల్స్ వినిపిస్తుంది కదా, వినిపిస్తుంది కదా. వాడు అస్సలు కనబెట్టేస్తాడు కాల్ చేస్తే. ముందుగా అయితే సేఫ్గా ముందు చూసుకొని డ్రైవ్ చేయమని చెప్తారు కాబట్టి అది చేస్తాను. చూస్తే మాస్క్ వేసుకున్నాను, మళ్ళీ యశ్వంత్ కోరికి వేరే మాస్క్ వేసేసాను.
నీకన్నా ముగ్గురు చెన్నై నేను ఒకటి ఒక ఓల్డ్ చెప్పాలి టీషర్టా ఓకే ఓకే దానికి వెజ్జేనే ఆ రోజు తమ్ముడు పంపొద్దు కదా అరే ఏం తీసుకొచ్చావురా? కేక్ కూడా లేదా అసలు? విన్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ పిల్లగాని వచ్చినందుకు, ముఖ్యంగా ఆకాష్ పూరి గారికి. సార్ అన్న థ్యాంక్ యూ అన్న, సీరియస్ అప్పుడు రీజన్ వచ్చింది రాగానే కొంచెం అన్న కూర్చోండి అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న పిల్లగాని వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందరికీ. కాకపోతే ఏజ్ అడగండి, 4 కేకులు కట్ చేస్తాను, ఒకదాని రోజు ఏది మెల్లికి చెబుతా అంటాను. అండ్ గిరి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. వైలును అయ్యవా సరే సరే ఒక 2 మినిట్స్ ఓకే డన్ కూల్ అన్న కట్ చేస్తాను. హ్యాపీ బర్త్డే. అంకల్ చెప్పండి, ఏదో అంటున్నారు. యాక్చువల్లీ తేజ వాళ్ళ ఫాదర్ అనమాట. అంకల్ ఏదో చెప్పారు ఇందాక. ఎవరిది? యాక్చువల్లీ ఇందాక ఏమన్నారంటే మీలాగే తేజని కూడా స్లిమ్ చేయమని అని చెప్తున్నారు. కానీ తగ్గించాలి కదా బిర్యానీస్ అన్ని. అస్సలు తగ్గియడు. అంటే ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళండి, బిర్యానీని ముట్టుకోవద్దు, జంక్ ఫుడ్ ముట్టుకోవద్దు, అప్పుడు తగ్గుతాడు. మీరు చెప్తే వింటారమ్మా. అస్సలు మీరు చెప్తే వింటాడు తప్ప మేము చెప్తే అసలు ఫోన్ చేసి నీకు మీరు చెప్తే వింటాడని. అవునా? సో ఫైనలీ బర్త్డే పార్టీని ఫినిష్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. సో చూసారు కదా, చాలా మంది వచ్చారు. అంటే తేజ ఎవరినైతే పిలిచారు అందరూ వచ్చారు. అండ్ యాక్చువల్లీ చాలాసేపు నేను కూడా వెయిట్ చేశాను మా బీబీ టీం వాడు వస్తారు అనేసి. కానీ అప్పటికే ఇంకా సుబ్బు దామిని మాత్రమే వచ్చారు. ఇంకా అందరూ ఆల్మోస్ట్ ఆన్ ద వే అంటున్నారు. బట్ ఇప్పటికే టైం అవుతుంది. అండ్ తట్టు మా ఇంట్లో మా షాడుగడు ఒక్కడే ఉంటాడు, మా కోసం ఎదురు చూస్తుంటాడు. కాబట్టి నేను కూడా ఇంకా బయలుదేరిపోయాను అనమాట.
సో ఫైనలీ బర్త్డే అనేది చాలా మంచిగా గ్రాండ్గా సూపర్గా అయితే తేజ సెలబ్రేట్ చేసుకున్నాడు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఇది అన్నమాట. సో చూసారు కదా, ఎస్ తేజకి నేనైతే ఒక మంచి వాచ్ అయితే ఇచ్చాను అనమాట. బికాజ్ అమ్మాయిలకి అయితే చాలా రకాలు ఉంటుంది, ఏదైనా ఇవ్వచ్చు. కానీ అబ్బాయి అని వచ్చేసరికి అబ్బాయి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనేసి ఆలోచించి ఇంకా యశ్వంత్ నాకు ఐడియా ఇచ్చారు. సో అట్లీస్ట్ వాచ్ అయినా ఇవ్వు, బికాజ్ వాచ్ అయితే కొంచెం రెగ్యులర్గా యూస్ చేస్తుంటారు కాబట్టి అది చూసినప్పుడంతా నేను ఇచ్చానని గుర్తుకుంటుంది అనేసి. సో వాచ్ అయితే నేను గిఫ్ట్ చేశాను. కానీ వాడు బిజీగా ఉన్నాడు కాబట్టి ఓపెన్ చేయలేదు. సో ఓపెన్ అని చేసి చేతులకి పెడదామని అనుకున్నాను, కానీ అదేమీ కుదరలేదు. సో కాబట్టి రేపు అయితే కాల్ చేసి అడుగుదాం ఎలా అనిపించింది ఏంటనేసి. ఐ హోప్ వాడికి నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. సో గైస్, మీ అందరికీ తెలుసు కదా, వీడియో బిగినింగ్లోనే నేను నా ఫేవరెట్ కాజల్ గురించి అయితే చెప్పాను. సో మీరు కూడా అంతే మిస్ చేయకుండా ఈ రెనీ మిడ్ నైట్ కోల్డ్ కాజల్ని అయితే ట్రై చేయండి. యూస్ మై కోడ్ శోభా 10% ఆఫ్ ఆన్ రెనీ వెబ్సైట్ అండ్ హ్యాప్. సో ఇది అన్నమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. సో నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్.